చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్లోకి వెళ్ళాను. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. ఎక్కడికమ్మా పొద్దున్నే బయలుదేరావు? మీకు రాత్రే చెప్దామనుకున్నాను నాన్న, కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను. పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు. మాధవరావు ఏదో పనుందని ఫోన్ చేస్తే వెళ్ళొస్తున్నానమ్మా. ఏంటి విషయం? ఆయనకు జాబ్ వచ్చింది నాన్న, గుడికి వెళ్దామని బయలుదేరాను. గట్టిగా అనుకో, దానికి తెలిసిందంటే ఇల్లు మీకు పందిరేస్తుంది. సరే వెళ్ళరా, అబ్బాయికి నా కంగ్రాట్స్ చెప్పు. సరే నాన్న, అట్నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. పిచ్చి తల్లి, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోలేదు. దేవుడా, నా బిడ్డను చల్లగా చూడు. నమస్కారం అండి. రామ్మా కూర్చో. నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు. ఏంటి సంగతులు?
చాలా సంతోషంగా కనపడుతున్నావు. అవునండి, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. అంతా మీ ఆశీర్వాదం వల్లే. నాదే ఉందమ్మా, అంతా భగవంతుని దయ. ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? అది మీకెలా తెలుసండి? మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది 2 సందర్భాల్లోనే. మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు, రెండవది తొలిచూలు కాన్పుకు సిద్ధమైనప్పుడు. మీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా? నిజమేనండి. నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా ఓ అద్భుతంలా ఉంది. చూడమ్మా, శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి మూడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి. కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి సుఖాలు కూడా స్వాగతం పలుకుతాయి. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటమ్మా? అతని పేరు రాజా. నా అనే వాళ్ళెవరూ లేరు. నేనంటే తనకు చాలా ఇష్టం. మంచి మనసున్నవాడు. ఎవరూ లేని పిల్లలకు అన్నీ తానే అయి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. శుభం. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నాన్నగారు ఒప్పుకున్నారు. అమ్మకి మాత్రం ఇంకా తెలీదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది. భయపడకమ్మా, మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరినీ పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి. ఇక నీ జీవితం చాలా బాగుంటుంది. అన్నీ మర్చిపోయి హాయిగా ఉండు తల్లి. సరేనండి, మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉంటానండి. మంచిదమ్మా. ఈసారి వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకురా. అలాగే. రాజా సార్. ఇది ఇవాళ డెలివరీ చేయవలసిన లిస్టు. ఓకే సార్. ముందు కాచిగూడలో డెలివరీ చేయి. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది. 2 రోజులైంది ఆర్డర్ ఇచ్చి. ఓకే ఓకే. అలాగే వెడుతూ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని అమ్మో, బండ్లో నా డీజిల్ చైన్ అండి. అలాగే సార్. నా చైన్ కనబట్టలేదండి. నా చైన్ ఎవరో కొట్టేశారండి. అసలు వేసుకొని వచ్చారండి? షాప్ లోకి వచ్చేటప్పుడు కూడా ఉందండి. అసలు ఏం జరిగిందండి? ఆమె చైన్ ఎవరో మీ షాప్లో కొట్టేశారంట. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఇప్పుడు పోలీస్ కేసు అంటే షాప్కు బ్యాడ్ నేమ్ వస్తుందేమో రాజా. మీరేం కంగారు పడకండి సార్. ఆ దొంగ ఎక్కడికి పోడు. రే బద్రి, ఏంటన్నా? మేడం చైన్ పోయిందట. నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసిరా. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు పోలీసులను పిలిస్తే మనందరినీ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేస్తారు. ఒక్కడు చేసిన పనికి అందరూ బలైపోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసి మంచి వాళ్ళని కూడా అవమానించడం మాకు ఇష్టం లేదు. మేడం చైన్ నాకు తెలిసినంత వరకు దొంగిలించబడలేదని అనుకుంటున్నాను. షాప్లోనే ఎక్కడో చోటు పడి ఉంటుంది. మీరంతా 2 నిమిషాల పాటు షాప్ అంతా వెతకండి. ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. ప్లీజ్. పొద్దున్నే బంగారపు చేయను పండగ చేసుకోవచ్చు అనుకున్నాను. వీడెవడో పెద్ద దొంగనా కొడుకులా ఉన్నాడు. తెలివిగా ప్లాన్ వేసి దెబ్బతీశాడు. దొరికింది చైన్ దొరికింది. ఇదేనమ్మా చైను? అవునండి. బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదమ్మా నీకు? నీ ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టావు. భలే దానివమ్మా. చాలా థ్యాంక్స్ రాజా. ఈ రోజు నా పరువుతో పాటు నా షాపు గుడ్విల్ కూడా కాపాడావు. అవును, ఆవిడ చైను ఎవరూ దొంగిలించలేదని, ఎక్కడో పోగొట్టుకుందని అంత ఖచ్చితంగా నీకెలా తెలిసింది? దొంగతనం జరగలేదని ఎవరు చెప్పారు సార్? దొంగతనం జరిగింది. దొంగ ఎవరో కూడా తెలిసింది. దొంగ ఎవరో తెలిసిందా? ఎవరు? ఆ చైన్ దొరికిందని తెచ్చిచ్చిన వాడే దొంగ. అయితే వాడిని ఒక్కడనే పట్టుకుంటే సరిపోయేదిగా. అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? వాడు దొరికిందని తెచ్చిచ్చేంత వరకు వాడే దొంగని నాకు తెలియదు సార్. కానీ ఖచ్చితంగా తెలుసు, దొంగిలించిన వాడే దొరికిందని తెచ్చిస్తాడని. అలా కాకుండా అందరినీ వెతికితే వాడు తప్పించుకోవడానికి ఆ చైన్ని మాయం చేసేవాడు, లేదా ఇంకొకరిని ఇరికించేవాడు. ఆ తర్వాత పోలీసులు, ప్రెస్ ఇలా గోల అయ్యేది. అందుకే మన చేతికి మట్టి అంటకుండా, మన షాప్ పరుగు పోకుండా చిన్న చిట్కా వేశాను. ఇంకా అలా వెతకమనేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాక చైన్ దొరికిందని తెచ్చిచ్చేశాడు. వావ్, సూపర్. అప్పటికప్పుడు అంత మాస్టర్ ప్లాన్ ఎలా వేశారండి? ఏముందండి, మామూలే. నేను చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మానేశానండి. మీకు అలగటం కూడా వచ్చా? అయ్యో, ఆ మొహం చూడు, చిన్న పిల్లాడిలా. ఊరికే అన్నానమ్మా. హే, నువ్వు కూడా అమ్మా అన్నావు. మరి నాకు కూడా అమ్మలేదుగా. మీకు ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్స్ ఉంటాయో నాకు తెలియదండి.
మనకు తెలిసిందల్లా మూడే. ఒకటి పుల్ ఐసు, పాల ఐసు, కోన్ ఐసు. అదేంటి మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళలేదా? చిన్నప్పుడు ఆ అవకాశం రాలేదు, పెద్ద అయ్యాక ఆ అవసరం రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అయ్యో సరేలేండి, ఇప్పుడు నేను మీకు నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తినిపిస్తాను, ఓకేనా? మీ ఇష్టం. బ్యారర్ మేడం 2 బ్లాక్ కరెంట్. ఓకే మేడం. మా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం. మా నాన్న నన్ను అడగకుండానే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేస్తారు తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? నేను నాకు నచ్చిన అమ్మాయితో రెస్టారెంట్కి వచ్చానా? ఇది కళ నిజమా? కల లాంటి నిజం. కళలో కూడా ఊహించినది కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అది నిజంగా కళ అయినా కళ లాంటి నిజంలానే అనిపిస్తుంది. ఇక్కడే ఆపేయండి. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. ఆఫీస్ 5ంటికి అయిపోతే ఇప్పటిదాకేం చేస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. పెళ్లి కావాల్సిన పిల్లవి, ఫ్రెండ్స్ని కలవడాలు అవి మంచిది కాదు. రేపు నీకు జరగరాంది జరిగితే నిన్నన్రు సవితి తల్లి సవ్యంగా చూడలేదు అని అందరూ నన్నాడిపోసుకుంటారు. ఏదో నా తమ్ముడు చెప్పాడా నా ఉద్యోగానికి ఒప్పుకున్నానే కాని నాకైతే అసలు ఇష్టం లేదమ్మా. నెలాఖరికి ముహూర్తాలు మొదలవుతున్నాయని శాస్త్రి గారు చెప్పారు. నువ్వేం వెలగబెట్టినా ఈ నెలాఖరి వరకే. మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత ఉద్యోగం చేస్తారో ఊళ్ళే ఎగుతారో మీ ఇష్టం. ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయిషా, నేను చెప్పేది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? ఫీల్ కావాలి. బ్రీత్లోంచి అలా ఫీల్ తీసుకో, ఒకసారి తీసుకో మూవ్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఏయ్, ఎవరది షార్ట్ మాత్రం డిస్టర్బెన్స్? ఏమయ్యా డిపార్ట్మెంట్, చెప్పొచ్చు కదా ఆయన బయట పంపను. అతను నాకు కావలసిన వాడు, షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు. ఓ సారీ. ఓకేనా? ఆర్ యు రెడీ నౌ? టేక్ చేద్దామా? హాయ్ కృష్ణ, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇదిగో బస్. ఆయిషా, హీరోయిన్ గా స్క్రీన్ పైన నీ పెదాలు ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి. ఫర్ యూ. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఇప్పుడు ఏమైందంటావేంటి? సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిప్స్ పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అక్క పెదాల మీద ఎంత ఇంట్రెస్టో. ఒంటరిగా ఉన్న నా లైఫ్ కి నేను నా ఫ్రెండ్ గా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాకు ఇంకేం కావాలి చెప్పు? ఆయిషా, భగవంతుడు కళ్ళని, చెవుల్ని, కాళ్ళని, చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనకు జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి. అందుకే చెప్తున్నా, ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటమ్మా పాడు మాటలు? అక్క పెళ్ళికి అప్పుడే తొందర ఏంటి? ఇంకా బోలని సినిమాలు చేయాలి అక్క. కృష్ణ, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? ఇట్స్ మై బర్త్డే టుడే, గిఫ్ట్ ఫర్ యు. గిఫ్ట్. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయిషా. థ్యాంక్ యూ. అవును, అయినా నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఆయిషా ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవునా? ఇదిగో మేడం. పర్లేదంచు. థ్యాంక్ యూ.
కృష్ణ. ఆయిషా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. డెఫినెట్లీ. జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఆయిషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్. ఒరే మందుని ఎప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేం లేదు బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవలేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్కు చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. ఏడ్చేవే. బాషు ఒక్కటి గుర్తుకొచ్చింది, హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు మేరీ, నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది. ఓయ్ నీ పేరేంటి? ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. నా పేరు అనుశ్రీ అండి. ఆయ్ అందరూ నన్ను అను అని పిలుస్తారండి. ఆయ్ మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరండి, దాని పేరు అమలాపురం అండి. ఆయ్ ఏంటి మీది అమలాపురమా? కాదండి, దాని పక్కనే ఉన్న పలాస్ అండి. హాయ్ అయితే పొలసలు బాగా దొరుకుతాయన్నమాట. నేను పొలసలు బాగా వండుతానండి. ఆయ్ అయితే ఈ హాస్టల్కి నువ్వు న్యూ అడ్మిషనా? అయ్ బాబోయ్, వచ్చిన పని మర్చిపోయానండి. హాయ్ వార్డెన్ గారు ఎక్కడుంటారండి? హాయ్ ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వార్డెన్ ఇల్లు. థ్యాంక్స్ అండి. హాయ్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు అనుశ్రీ అండి. ఓ నువ్వేనా, కూర్చో. సత్యనారాయణ చెప్పారు, లగేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. చూడమ్మా, ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రొవిజన్స్ అయిపోక ముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి, సరేనా? ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుని అడిగి తెలుసుకో. ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే. సరేనండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి కలు. అలాగేనండి. ఓకే. హలో హలో నిన్నే. ఆయ్ పిలిచారా? ఏంటి అలా అనిపించిందా? హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు. మీ పేరేంటో చెప్పారు కాదు? కృష్ణ. అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలు అనమాట. దీని పేరు బృందావనం. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు. అమ్మో, అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ గా మారిపోతుంది? నీకెలా తెలుసు? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి. హాయ్ నాకు పువ్వులంటే చాలా ఇష్టమండి. హాయ్ నాకు కూడా. అయ్ బాబోయ్, అలా తుంచేశారేంటండి? పాపమండి. పాపం ఎందుకు? పాపం ఎందుకంటారేంటండి?
సందేల పూట చెట్లకు పూలు కోయొద్దంటారు కదండి పెద్దోళ్ళు. అవునా? అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి. పూలు మంచి వాసన వస్తాయండి. అయ్ బాబోయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. అవునవును, గుళ్ళో దేవుడికేస్తారు, మన ఆడోళ్ళు తలలో పెట్టుకుంటారు. కొంతమందికి చెవులో కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయండి. హాయ్, పూలు అసలు ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది. ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏంటి నిజమా? ఉమ్. ఏంటి మాయమైపోయాడు? రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా బాష్ రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. దీని పెంట ఎక్కువ, పొగరు ఎక్కువ. ఏంట్రా గొరుగుతున్నావు? ఇల్లు. అబ్బా, బాషు ఏంటి? అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బుక్ కనిపించకపోతే? అబ్బా, అది బుక్ కాదురా, కావ్యం. బుక్ కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు, వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బాషు, తన కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, తీగ దిగిపోద్ది. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాడు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ పైన కిలో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు, వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? తెలుసుకో. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోరొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. హలో బాష్, హలో బాస్. బాష్, ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా?
మాస్టు నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే రాత్రికి నీకు పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షార్ట్ సర్క్యూట్ అయి పోయిపోయిందంట. ఈ దెబ్బతో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. అదే బాస్, సారీ, నీ కవి ఎవరు తెలుసుకోవచ్చు. అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో ఏమైనా సరే నా గోపికను నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. అమ్మయ్యా. ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళ బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను. ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా. గోపిక ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు. ఒరే సిద్ధు, నేనంతవరకు రాలేన్రా. నువ్వే మా గేటు దాకా వచ్చి పికప్ చేసుకోరా మొద్దు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇవాళ టిఫిన్ ఏంటి? ఉప్మా. ఉప్మానా? ఒరే సిద్ధు, నీకు డబుల్ బోనస్ ఆఫర్ రా. నాతో కలిసి టిఫిన్ చేసుకో, పండగ చేసుకో. లక్ష్మి, ఈ నెల ఫీజు కట్టలేదా? లేదక్క, అమౌంట్ ఇంకా అందలేదు. రాగానే కట్టేస్తాను. ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు. ప్లీజ్ అక్క, అమౌంట్ అందగానే కట్టేస్తానక్క. కొంచెం నువ్వే మేనేజ్ చేయక. ఓకే, ముందు నేను పే చేస్తాను. మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసాయి. థ్యాంక్స్ అక్క. ఓకే. నేను చెప్పానుగా, ఆ విధంగా చేయండి. నమస్కారం అండి. నేను చెప్పాను కదండి, రాజా. నమస్తే అండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది. అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అదే విధంగా ఉన్నాడు. అమ్మవారి కుంకుమ తీసుకున్నావా? లేదండి. వెళ్ళి తీసుకోమ్మా. ఉమ్. ఇంకేంటి రాజా? చెప్పండి. నేను చెప్పేదేముంది బాబు, తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది. ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది. ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది. ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను. ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట. తను నా అమ్మ. నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. చాలా సంతోషం నాన్న. ఏమ్మా, తీసుకున్నావా? తీసుకున్నానండి. రాజా చాలా బాగా నచ్చాడు. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. మళ్ళీ కలుస్తానండి. బాయ్. బాయ్ చెప్పు. చెప్పవా? ఎందుకు? బాయ్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు టైం 9 అవుతుంది. మరో 9 గంటల సేపు నేను చూడకుండా ఉండాలి. నాకు కష్టంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి?
ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోసా? ఓ మొబైల్లోనా? కాదు, మైండ్లో. అదెలా? ఎలా అంటే ఇలా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. అర్థమైందా? ఓకే, బాయ్ మరి. బాయ్. నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా, హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఏమన్నా మాట్లాడాలా? అవును మేడం. చెప్పు. ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి. సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా? తెప్పించుకుంటాను మేడం. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది రూమ్ నెంబర్ 10లో ఉన్న ఇద్దరమ్మాయిలు రోజు లేట్గా వస్తున్నారు. నేను 1-2 సార్లు చెప్పి చూశాను, అయినా వినకుండా పబ్బులు పార్టీలని తాగొస్తున్నారు. రేపేదైనా జరగనంది జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం. కరెక్టే, నేను మాట్లాడతాను. అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం, సరేనా? సరే మేడం. వెళ్ళు. రే బద్రి, అన్న వస్తున్నా. ఆ ప్యాకింగ్ సరిగ్గా చేయించరా. డెలివరీ ఇచ్చే లోపల ఊడిపోయేలా ఉన్నాయి. వాడు ఇంత ముందు కాకా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంటన్నా. ఎన్నిసార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు. అయితే అర్జెంటుగా వాడిని అక్కడి నుంచి మార్చేసి స్వీపర్ సెక్షన్కి షిఫ్ట్ చేయి. అవునన్నా, వాడికి అదే కరెక్ట్. రాజా. సార్. రాజా, ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు. అడ్రస్ కింద రాసింది. ఓకే? ఓకే సార్. ఇది లాస్ట్ మంత్ బిల్స్ మేడంకి ఇచ్చి మనీ తీసుకురా. ఓకే? సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి, జాగ్రత్తగా ఉండండి. మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి. అలాగే సార్. వెళ్ళండి. రే బద్రి, ప్యాకింగ్ రెడీ అన్నా? నమస్తే మేడం. నమస్తే. సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను. హాస్టల్లో దించండి. వెహికల్ ఎక్కడే ఆపాను. అనుగారు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం. ఈవిడే అను. ఓ హలో అండి. నమస్తే అండి. ఆ బిల్స్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది. అను, చెప్పండి మేడం. చెక్స్ మీద సంతకాలు పెట్టాను. పెండింగ్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసాయి. ఓకే మేడం, రండి. అను అంటే మీరా? అవును, నేనే. ఏ? అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను. కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరు? రాజా. ఏ రాజ్యానికో? ఊరికే అన్నానులేండి, రండి. హాయ్. హాయ్. ఏంటి ఇంత లేటు? ఏంటిది? చూడు. సూపర్, చాలా బాగుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇప్పుడు ఇంత అవసరమా? నాకు అవసరం. ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. మొదటిసారి జీతం తీసుకున్న రోజు. అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు, కానీ నా జీవితానికి అన్నీ నువ్వే. అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ చీర కొన్నాను. ఎలా ఉంది? నీ మనసంత అందంగా ఉంది. ఇది నా రాజా నాకిచ్చిన మొదటి కానుక. నా జీవితానికి అపురూపమైన కానుక. ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను. పెళ్లిపీటల మీద ఈ చీర కట్టుకునే నీ చేత తాళి కట్టించుకుంటాను. మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా, ఈ చీర కొన్నప్పటికన్నా, ఇప్పుడు ఇది నీకిచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా గుండె నిండిపోయింది. కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అయ్యో, అప్పుడే కడుపు నిండితే ఎలా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన నా రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను. పద. సరే. ముందు నీకు బుద్ధి లేదురా. అది వెలగబెట్టిన ఉద్యోగం చాలని నేను ఆ రోజే మానిపిద్దామన్నాను. విన్నావా? చదువుకుంది ఖాళీగా ఏముంటుందని దాని జీతానికి కకృతిపడి వెనకేసుకొచ్చావు. ఇప్పుడేమో అది వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది, దద్దమ్మలా మాట్లాడుతున్నావు. ఏదో లేక ఇప్పుడు చెప్తాను కదా, ఇక నుంచి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించకండి. వలలో పడ్డప్పుడే ఒడ్డున వేసుకోవాలరా. నీళ్ళల్లోకి జారిపోయాక నిలబడి చూస్తే వస్తుందా? మరేం చేయాలక్క? చెరువు ఎండ పెట్టాలి. అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు కానీ వెళ్ళి రెడీ అవ్వు. సరే అక్క. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మానేస్తున్నావు. ఎందుకు?
ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు శనివారమే నీకు మావయ్యకు పెళ్లి. అర్థమైందా? నాకు ఇష్టం లేదని చెప్పానుగా. నీ ఇష్టాలతో పని లేదు. అయినా చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు తెలియకుండానే పెంచానా? నా కన్న కూతురుతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పెంచాను. అవును, పెంచావు. చాలా ఎక్కువగా పెంచావమ్మా. ఎంతలా అంటే చిన్నప్పుడు ఆకలేస్తుందమ్మా అంటే అప్పుడే వండిన అన్నాన్ని చెల్లికి పెట్టి సద్దన్నం చలువ చేస్తుందమ్మా అని నాకు సర్ది చెప్పి కొసరి వడ్డించి కడుపారా పెంచావు కదమ్మా. ఆడుకోవడానికి నాన్న నాకు వంట సామాన్ల బొమ్మలు కొనిస్తే వాటిని చెల్లికిప్పించి అంతకన్నా పెద్ద సామాన్లు నా చేతిలో పెట్టి కిచెన్లో క్లీన్ చేయమని చాలా క్లియర్గా పెంచావమ్మా. కన్న కూతుర్ని కార్మెంట్లోను, పెంచిన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోను అక్షరాభ్యాసం చేయించి అల్లారు ముద్దుగా పెంచావమ్మా. ఇప్పుడు కూడా నీ తమ్ముడి కోసం కన్న కూతుర్ని కాదనుకొని పెంచిన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. పెద్ద మనసమ్మా నీది. ఇంతకంటే గొప్పగా ఎవరు పెంచగలరమ్మా? అయిపోయిందా? నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం పోయినా వెనకడుగు వేసేది లేదు. అగో, అంత తలబిడ్సంటే నీకు? ఇక్కడ మాట్లాడుతుంది మనిషే. చేతిలో కవరేంటి? అడుగుతుంది నిన్నే. ప్రేమ కాను కనుకుంటాక ఇటివ్వు. ఇవ్వవే. ఇలా రాక నా దగ్గర ఏయ్, నేను చూపిస్తా. ఇవ్వు మావయ్య, ఏయ్, ఆగవే. ప్లీజ్ మావయ్య, ఇవ్వు మావయ్య, ఇవ్వు మావయ్య, ఇవ్వు. దాన్ని ఇవ్వచ్చా? చెయ్యొద్దు మావయ్య. అడ్డమైన వెదవలు ఏది ఇస్తా తీసుకురావడమేనా? సిగ్గులేదా నీకు? అయ్యో రేయ్, మావయ్య, అది నా కంటికి కనబడకూడదు. మావయ్య ప్లీజ్ మావయ్య, వదిలమ్మా. అయ్యో వదిలమ్మా. అయ్యో మావయ్య, ఉండవే. వద్దు మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. చెయ్యి నేను చెయ్యొద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. అయ్యో నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య, కాల్చవే. మావయ్య, మావయ్య నా మాట విను. నీకు దండం పెడతాను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతాను మావయ్య. నేను చెయ్యొద్దు మావయ్య. మావయ్య, చీర తగలబెట్టదు మావయ్య. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ మావయ్య. ఉండవే. ప్లీజ్ మావయ్య. మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏంటి ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రాజా నా గిఫ్ట్గా ఇచ్చిన చీరని వీళ్ళు తగలబెట్టేశారు. ఓహో, నీకు కూడా తెలుసన్నమాట. అన్నీ తెలిసి దాన్ని ఊరేగమని పంపిస్తున్నారా? ఇద్దరు కలిసి బాగా నాటకాలు ఆడుతున్నారు. అది కాదే పాపం, అది చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా మనల్ని కష్టపెట్టలేదు. అలాంటిది నోరు తెరిచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంది. కాబట్టి దాని మనసుకు నచ్చినట్టే చేద్దాం. అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరిగితే ఇంక నేనెందుకు? ఇన్నాళ్ళు కలిసి కాపురం చేసినందుకు మీరైనా నా మాట వింటారనుకున్నాను. మీరు కూడా మీ కూతున్న వెనకేసుకొస్తున్నారు. నాకు నా మాటకి విలువలేని చోట నేను బతకలేను. ఏంటక్క ఈ పిచ్చి పని? మా పెళ్లి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా? అన్నా, ఏం జరిగిందన్నా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదిన ఫోన్ తీయడం లేదా? తీయకపోవడం కాదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫా? ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చుగా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేద్దాం. కాదురా, తను కావాలనే ఫోన్ కట్ చేసింది. కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. మీ మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అన్నా? నేనెందుకు గొడవ పడతాను రా? అది కరెక్టే. వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగి ఉంటుందేమో అన్న. నాకు అదే అనిపిస్తోందిరా. ఇంతకుముందు ఎప్పుడు తన నా ఫోన్ కట్ చేయలేదు. ఎక్కడికన్నా? తన దగ్గరికే రా. ఇప్పుడా? ఈ టైంలోనా? వద్దన్నా. కాదురా, ఎవరన్నా? తనేరా. హలో. హలో రాజా. నేనే, చెప్పు. రాజా, ఏమైందిరా? ఇట్లా చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇచ్చిన చీర అమ్మ తగలబెట్టేసింది. తగలబెట్టిందా? అదేంటి? శనివారం మామయ్యతో పెళ్లి కూడా చేస్తుందట. అవునా? సరే ఉండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, వద్దు రాజా, వద్దు. ఏ అయినా నాకు ఇప్పుడు నేను చూడాలనిపిస్తుంది. కాదు
కాదు రాజా, ఇప్పుడు రావద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను, రేపు కలుద్దాం. అంటే అది నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సరే. ఏమన్నా తిన్నావా? తింటానులే. చూడు, దేనికి భయపడకు. నేనుండగా నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు. హాయిగా తిని పడుకో. ఉమ్. నాకున్న ధైర్యం నువ్వే రాజా. రేపు కాల్ చేస్తాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు అన్నం తినే మూడ్లో లేనట్టు అర్థమవుతుంది కానీ నువ్వు రోజు చదువుకునే డైరీ చదువుకు అన్నా కాస్త మూడ్ చేంజ్ అవుతుంది. నేను వెళ్ళి నీకు మజ్జిగ పట్టుకొస్తా. మ్. నేను ప్రతిరోజులాగానే ఈరోజు కూడా హాస్టల్కి వెళ్ళాను. కానీ నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. నేను మామూలుగా ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఆయిషాను కూడా కలుద్దామని తన రూమ్కి వెళ్ళాను. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మాట వినకుండా సిటీకి వచ్చినందుకు దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటిది? ఎందుకు పని చేస్తున్నావు? అసలు ఏం జరిగింది? నన్ను ఆపకు కృష్ణ, నన్ను చచ్చిపోని. ముందు ఏం జరిగిందో చెప్పు, తర్వాత ఈ పని చేస్తూ గాని. మొన్న నేను స్నానం చేస్తుంటే ఫ్రెండ్ ఒకడు నాకు తెలియకుండా వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు అది నెట్లో పెడతానంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చచ్చిపోక ఏం చేయమంటావు? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీ వీడియో వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి నీకు ఇస్తాను. నన్ను నమ్ము. నమ్మకం లేకపోతే చచ్చిపో, నేను నిన్ను ఆపను. నేను నిన్ను నమ్ముతాను కృష్ణ. తన ఫ్రెండ్ జనార్దన్ తనను టార్చర్ పెడుతూ సెల్ ఫోన్లోని వీడియో చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే నేను వెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ ద్వారా ఆ జనార్దన్ గారిని అరెస్ట్ చేయించాను. ఆయేష గారు, ఎవరు? లాండ్రీ బట్టలు ఇస్తారా? ఇదిగో. అను, కృష్ణ ఎక్కడా? కృష్ణుడు గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ ముందు మీరు ఒకసారి టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక ప్రముఖ మంత్రి గారి కుమారుణ్ణి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు, మీడియాకు సహకరించిన ఓ అజ్ఞాత వ్యక్తిని అందరూ అభినందించారు. కృష్ణ, కృష్ణ, ఆ మొబైల్ తీసుకుని వచ్చావా? థ్యాంక్ యూ కృష్ణ. యాక్చువల్లీ యు నో వాట్, హాస్టల్లో రిపేర్ జరిగిన ఆ రోజు నేను వాడి గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. అదొక బ్యాడ్ నైట్ మేర్ ఆఫ్ మై లైఫ్. నువ్వు నా లైఫ్ లో చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఆ రోజు నేను నా రూమ్లో కూర్చొని సరదాగా టీవీ చూస్తూ ఉన్నాను. జనార్దన్కి బెయిల్ వచ్చిందని న్యూస్లో చెప్పారు. సెల్ ఫోన్లో సీక్రెట్ గా అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి అరెస్ట్ అయిన మంత్రి గారి కుమారుడు ఈ రోజు ఉదయం బెయిల్పై విడుదలయ్యారు. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. చాలా కంగారు పడ్డాను. అతను మళ్ళీ ఆయిషాని ఏదన్నా చేస్తాడేమోనని నేను కంగారు పడ్డాను. అను కూడా నాకు ధైర్యం చెప్పింది. అయినా జరిగిందేదో జరిగింది. ఆయిషా అమాయకురాలు. ఆమెను ఏమీ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి జనార్దన్ ఫామ్ హౌస్కి బయలుదేరాను. ఇదేంటి, డైరీ అర్ధాంతరంగా ఆగిపోయింది. కృష్ణుడు జనార్దన్ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరుగుంటుందబ్బా? ఏంటో.
రండి రండి, మీరు రాకపోయేసరికి నా కొట్టుకే కాలైపోయింది చూసారా. ఏం తాతారు? ఒక స్ట్రాంగ్ టీ బాబాయ్. అన్నా నీకు? నాకేం వద్దురా, నా మనసేం బాలేదు. నువ్వు తాగు. ఏమైందిరా? వాడు ఎందుకు అలా ఉన్నాడు? నిన్న వదిన వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట బాబాయ్. రే బద్రి, ఏంటన్నా? నువ్వు వెళ్ళి ఆ సరుకులు డెలివరీ ఇచ్చేసరా, నేను మధ్యలో కలుస్తాను. సరే అన్నా. అన్నా ఉమ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమండి, చెప్పండి. స్వాతి గారు ఇవాళ ఆఫీస్కి వచ్చారా? రాలేదండి. రాలేదా? సరే అండి, థ్యాంక్ యూ. మీ పేరు రాజా కదా? అవునండి, మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీ గురించి నాకు అంతా తెలుసు. స్వాతి నేను బెస్ట్ ఫ్రెండ్స్. తను రోజు మొత్తం మీద 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు మీ గురించి మాట్లాడుతుంది. తను మీ గురించి అన్ని చెప్పేసింది. ఈరోజు మీకేమన్నా ఫోన్ చేసిందా? తను ఫోన్ చేయలేదు కానీ వాళ్ళమ్మ మా బాస్ కి ఫోన్ చేసిందట. స్వాతి ఇక ఆఫీస్ కి రాదని చెప్పిందట. ఆవిడ ఎందుకలా చెప్పిందో నాకు తెలీదు. నాకు తెలిసి స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు కూడా ఫోన్ చేయమని చెప్పండి. అలాగే అండి, థ్యాంక్స్. సరేనండి. స్వాతి, స్వాతి. ఆగో. ఎక్కడికి? మర్యాద లేకుండా ఇంట్లోకి సరాసరి రావడమేనా? నన్ను క్షమించండి, నేను స్వాతితో మాట్లాడడానికి వచ్చాను. అవసరం లేదు, అదెవరితో మాట్లాడదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మో అమ్మో, చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో? ముక్కు మొహం తెలియనోడొచ్చి మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఏం మాట్లాడరేంటండి? రేయ్, వీడెవడో నీ కాబోయే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాడంట. కాళ్ళు ఇరగొట్టి బయటికి పంపరా. ఎంత ధైర్యం రా నీకు? బయటికి నడురా. చూడు బాస్, నేను ఇక్కడ గొడవపడ్డాను. మీ అందరినీ ఒప్పించి స్వాతిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు ఒప్పించేది? చిన్నప్పటి నుంచి అది నా సొంతం. దాని మెడలో తాళి కట్టేది కూడా నేనే. ఆ మాట తనతో చెప్పించు, మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏంట్రా అది చెప్పేది? వీడినేది ఇంకా చూస్తావేంట్రా? మెడపట్టుకుని బయటికి గెంటు. నన్ను క్షమించండి సార్, మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చాను. స్వాతి గురించి ముందు నేనే మీ దగ్గరికి వచ్చి అడగాలనుకున్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోయాయి సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. స్వాతి మీ ఇంట్లో మీ పెంపకంలో ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తన కోసం నా ప్రాణాన్నే కాదు, నా జీవితాన్నే ఇస్తాను. జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. హా, సంపాదించే పిల్లుంటే ప్రతి ఒక్కడు సంతోషంగానే చూసుకుంటాడు. అయినా దాని తల్లిగా అది ఎప్పుడు పెళ్లి చేసుకోలో, ఎవరిని పెళ్లి చేసుకోలో నిర్ణయించాల్సింది నేను. దారిన పోయే దానయ్యొచ్చి పిల్లని అడిగితే సారె పెట్టి సాగనంపడానికి నా ఇల్లేమి సాని గొప్ప కాదు. మర్యాదగా బయటికి పో. వెళ్ళిపోవడానికే వచ్చాను, వాడు ఇలా పరాన్న జీవిలా పర్మనెంట్గా ఉండిపోవడానికి కాదు. స్వాతిని నిన్నాళ్ళు పెంచిన తల్లిగా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతో నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నాను. స్వాతికి కూడా నేనంటే చాలా ఇష్టం. దయచేసి తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి. దాని ఇష్టాలేంటో నిన్నగాక మొన్నొచ్చినాడు నీకు నాకన్నా బాగా తెలుసా? నోరు మూసుకొని బయటికి నాడు. ఇందాకటి నుంచి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంటే మూలకేసిన మట్టి ముద్దలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటండి? మాట్లాడండి. బాబు కొంచెం తగ్గు. నోరు ముయ్. ఈ రోజు నుంచి ఇంట్లో నీ గొంతు లేసిందో నువ్వు కత్తి పెట్టి పడుకోవడం కాదు, నీ పీక పిసికి నేను చంపేస్తా. బాబు మమ్మల్ని క్షమించు. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మేము నీ కాళ్ళు పట్టుకుని కఠినంగా ప్రవర్తించు. అమ్మ స్వాతి, ఇట్రా తీసుకెళ్ళి బాబు. ఏంటమ్మా ఎందుకు అడుస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా? నేను సంతోషంగానే ఉన్నా. నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అబ్బాయితో ఆనందంగా ఉంది. తీసుకువెళ్ళు బాబు. వెళ్ళండి రా. దిగు. ఇదే నువ్వు ఉండిపోయే హాస్టల్. ఇదిగో.
మ్, హలో అను. హాయ్ అండి. నేను చెప్పాను కదా తనే స్వాతి. హాయ్. హలో. మేడంతో మాట్లాడాను, ఓకే అన్నారు. ఇప్పుడే రూమ్ రెడీ చేయించి వస్తున్నాను. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. తను ఇంతవరకు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడా లేదు. మొదటిసారి హాస్టల్లో ఉండబోతుంది. మా పెళ్ళి నేను ఇల్లు సెట్ చేసుకునేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. అందుకని మీరింతగా చెప్పాలండి. మీరేం టెన్షన్ పడద్దు. తన గురించి చెప్పగానే నేనంతా అర్థం చేసుకున్నాను. అందుకే నా రూమ్లోనే తనకి అలాట్ చేయించాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. మనం వెళ్దాం పదండి. మ్, మ్. అన్నా అన్నా త్వరగా రా అన్నా. ఈ రోజు వెరైటీ వంట చేశాను. టేస్ట్ చూసి నా టాలెంట్ అంతా చెప్తూ గాని. అన్నా వదినన్నా. మాట్లాడరా. హలో వదినా, నేను బద్రిని. హాయ్ బద్రి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, ఏంటి స్పెషల్? టీవీలో పక్కూరి వంట ప్రోగ్రాం వస్తుంటే అది చూసి ఆల్ మటాష్ కుర్మా చేశాను వదినా. అవునా? ఇదిగో అన్నచ్చాడు, ఇస్తున్నా. చెప్పు. ఇప్పుడే భోంచేశాను. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. అంతా ఓకేనా? మ్, ఓకే. అను కూడా మంచి ఫ్రెండ్ అయింది. ఓ అప్పుడే, వెరీ గుడ్. ఇంకా ఏం లేదు. ఏమీ లేదంటూనే ఏదో ఆలోచిస్తున్నావు. మ్హూ. అదేం లేదు. హే, ఇల్లు గుర్తొచ్చిందా? అదేం లేదు, కానీ ఏదోలా ఉంది. పోనీ నేను రానా? వద్దులే, రేపొద్దున కలుద్దాం. ఓకే, రేపు మార్నింగ్ వస్తాను. ఐ మిస్ యూ రా. ఐటూరా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రే భద్రే. స్వాతి, స్వాతి. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విత్ కాఫీ. థ్యాంక్ యూ. నైట్ బాగా నిద్ర పట్టిందా? మ్, ఓకే, నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? సూపర్ మార్కెట్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఓకే, నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నేను ఈవినింగ్ వచ్చే ముందు నీకు ఫోన్ చేసి కలుస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి. ఓకే, బాయ్. బాయ్. భద్రే. భద్రే. ఓకే మేడం, ఇప్పుడే పంపిస్తాను. రాజా సార్. బృందావన్ హాస్టల్ నుంచి అను మేడం ఫోన్ చేశారు. ఈ మెటీరియల్ చాలా అర్జెంట్ అట. త్వరగా వెళ్ళి డెలివరీ ఇచ్చిరా. ఓకే సార్. ఓకే. అనుగారు ఉన్నారండి? బయటికెళ్ళారండి. ఓ. హలో. చెప్పండి. నేను రాజాని, సరుకులు తీసుకొచ్చాను. ఓకే, స్టోర్ రూమ్లో పెట్టించండి. నేను అర్జెంట్ పని మీద బ్యాంక్ వచ్చాను. ఓకే అండి. ఓ 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే అండి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏమండి, స్టోర్ రూమ్ ఎక్కడండి? అక్కడుందండి.
దింపేశావా? ఏంటి దింపేసేది నీ ముఖం? అను, నువ్వు నాకు కొలసేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఏంట నువ్వు మాట్లాడువు? చెప్పడమే కానీ రుచి చూపించడం లేదు. ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా, లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా? ఏంట నువ్వు ఆలోచిస్తున్నావు? రేపు నా గోపిక దొరకగానే నేను తను తీసుకొని మీ ఊరు వస్తాను. అప్పుడన్నా చేసి పెడతావా పొలసేపల పులుసు? ఏంటో ఈ అను అస్సలు అర్థం కాదు. హాయ్ ఆయిషా. ఏంటి ఆయిషా, ఎలా ఉన్నావు? షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? అయినా ఆ రోజు నేను రావడం ఒక నిమిషం ఆలస్యమైతే నువ్వు ఇలా ఉండేదానివా? అయినా అప్పుడెప్పుడో నీ పుట్టినరోజుకి స్కాచ్ బాటిల్ గిఫ్ట్గా ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు. ఈసారి ఫారిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి వైన్ బాటిల్ తీసుకురాయే, ఓకేనా? అను, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? సరే ఉండు, నేను వెళ్ళి వార్డెన్ని కలిసేసి వస్తా. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పచ్చని లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ కాలం అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఏమైంది రాజా? ఆఫ్టర్నూన్ ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? రాజానా? వాడెవరు? అయినా నువ్వు ఫోన్ చేయకపోతే నాకెందుకు వస్తుంది కోపం? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపి పట్ట పగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రాజా, ఏమైంది రాజాకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు నీకంటే ఎక్కువ కన్ఫ్యూషన్గా ఉంది. రాజా మాట్లాడుతుంటే గుర్తొస్తోంది, ఇంతకు ముందు ఈ హాస్టల్లో కృష్ణుడు ఉండేవాడు. అతను ఇక్కడ పేరుకి ఎంప్లాయ్ అయినా సరే మా మేడం అతన్ని సొంత కొడుకులా చూసుకునేవారు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ అతనంటే చాలా ఇష్టం. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా అన్ని సమయానికి అందించేవాడు. ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియని ఒక అమ్మాయిని ఊహించుకొని ఆమె పేరు గోపిక అని ఆరాధించేవాడు. అలాంటి కృష్ణుడు అనుకోకుండా గత 5-6 నెలల నుంచి కనిపించట్లేదు. అసలేమైపోయాడు, ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, రాజా అచ్చం కృష్ణుడిలాగా మాట్లాడడం, బిహేవ్ చేయడం చూస్తుంటే నేను వచ్చిన కొత్తలో కృష్ణుడు ఏమడిగేవాడు, రాజా కూడా అచ్చం అవే అడుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్క, అతను ఎవరో కానీ అచ్చం మన కృష్ణుల్లోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నా సౌండ్ లేకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి దడుచుకున్నాను. ఏంటన్నా లేట్ అయింది? వదినతో బయటికి వెళ్ళావా? వదినా? అదెవరు? అబ్బో, వదినమ్మనే అది ఇది అంటున్నావంటే ఎవ్వరా మంచి వేడి మీద ఉన్నట్టుంది. సరే గాని స్నానానికి చన్నీళ్ళు పెడతాను, కూల్ అవుదురా. ఏంటన్నా మన ఇంటికి మనమే మొదటిసారి కన్నం వేయడానికి వచ్చినట్లు అలా చూస్తున్నావు? ఏమైంది అన్నకి ఈరోజు? అన్న ఇలా చేస్తున్నాడు. అదేంటన్నా చదివిన డైరీనే చదువుతున్నావు, అయినా బండో డైరీలో అమ్మా ఇట్రా ఇట్రా. ఎవరు నువ్వు? అదేంటన్నా అలా అడుగుతున్నావు? చెప్పు. బద్రి, నువ్వు నాకేమవుతావు? అసిస్టెంట్. నాకు బాగా ఆకలేస్తుంది. వండమంటావా? వద్దు, హోటల్ నుంచి తే. ఏం తెమ్మంటావు? బిర్యానీ. చికెనా మటనా? ఏదైనా పర్వాలేదు, పెద్దది తీసుకురా. అంటే ఫ్యామిలీ ప్యాక్ తెమ్మంటావా? కూల్ డ్రింక్ కూడా తీసుకురా. థమ్స్అప్ పెప్సీయా? ఫ్లేవర్తో పని లేదు, పెద్దది తీసుకురా. సరే. అను, నువ్వు నాకు కొలసేప పులుసు చేసి పెడతానని నేను చాలా చెప్పావు, గుర్తుందా? ఇప్పుడన్నా పువ్వులు తెంపి తల్లో పెట్టుకుంటున్నావా, లేక కొమ్మకే ఉంచి ఒంగొని వాసన చూస్తున్నావా?
హలో, ఎవరు మీరు? కొత్తగా జాయిన్ అయ్యారా? అయినా పరిచయం లేని వారితో ఇలాగైనా మాట్లాడేది? అను, ఈ అమ్మాయికి మధ్యలో నిమ్మరసం కలిపివు. పట్టపగలే పబ్బుకెళ్ళేసి వచ్చినట్టుంది. రోజు చదువుకునేవాడు ఈ రోజేంటి వెరైటీగా రాస్తున్నాడు? తెచ్చావా? తెచ్చానన్నా. రా. తీసుకొచ్చానన్నా. ప్లేట్లు తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్ను కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. ఉండరా, నీళ్ళు తెస్తా. అన్నా, నీళ్ళు. అన్నా, ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తిననివాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? ఇదేంటి అన్న రాశాడు, రైటింగ్ మాత్రం పాతదానిలా ఉందే. నన్ను చంపిన నిన్ను వదలను, ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నావు. పాతిపెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తానురా, వస్తున్నా. హలో వదినా. బద్రి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను వదినా. నాకంత అయోమయంగా ఉంది. రాజా ఏం చేస్తున్నాడు? రాత్రి అనగా బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అలాగా? ఎక్కడికి వెళ్ళాడు? నాకు చెప్పలేదు. రాత్రి రూమ్కి వచ్చాడు. అది వదినా జరిగింది. అయితే నువ్వు అర్జెంటుగా డైరీ తీసుకుని గుడికొచ్చాయి, దీక్షితులు గారిని కలుద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదేనండి ఆ డైరీ. అసలు మేము ఎవరో తెలియనట్టే మాట్లాడుతున్నాడండి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మొత్తం తినేశాడు. మొత్తం చదివేసిన డైరీని మళ్ళీ తీసి రాయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే రాజా కూడా రాస్తున్నాడు. అవును, ఎవరో తనని చంపారని ఏదేదో రాస్తున్నాడు. అసలు ఈ డైరీ ఎక్కడిది మీకు? అంటే అది ఒకరింటికి పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా మాతో పాటు తీసుకొచ్చాం. ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్లో కృష్ణుడని ఒక అతను ఉండేవాడట. 5-6 నెలల నుంచి అతను కనపడట్లేదట. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు రాజా వచ్చి అతనిలాగే మాట్లాడుతూ అతనిలానే బిహేవ్ చేస్తున్నాడు. నన్ను కూడా నువ్వెవరు అని అడిగాడు. కంగారు పడకండి, నాకు ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆరు నెలల క్రితం కనిపించకుండా పోయిన అతని జాతకాన్ని పరిశీలిస్తే నా అనుమానానికి ఆధారం దొరికింది. జాతకరీత్యా ఇతనికి అకాల మృత్యువు రాసి ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఇతను హత్యగావింపబడ్డాడు. ఇతని మరణానికి కారకుడైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని తగిన సమయం కోసం, సమర్థత కలిగిన శరీరం కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో మన రాజా కనిపించాడు.
వెంటనే రాజాలోకి ప్రవేశించాడు. ఇప్పుడు రాజా శరీరంలో కృష్ణుని ఆత్మ ఉంది కాబట్టే అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని పలకరిస్తున్నాడు. మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆత్మ అంటే రాజాయికి మమ్మల్ని గుర్తుపట్టడా? మామూలు మనిషి కాడా? కంగారు పడుతుంది. కాలం తీరి కన్ను మూసిన ఆత్మలని కర్మానుసారం కాలగర్భంలో కలిసిపోయి కొన్నిసార్లు ఆ వ్యక్తికి తీరని కోరికలున్నప్పుడు వాటి కోసం ఊగిసలాడుతూ ఆ ఆత్మ అక్కడే సంచరిస్తూ ఉంటుంది. మన కథలో కృష్ణుడికి గోపికంటే ఇష్టం. ఆమెను చేరుకోవడమే అతని ప్రధాన లక్ష్యం. అది తీరకుండా అడ్డుపడిన వ్యక్తి కోసమే ఆగిపోయిన ఆత్మ తన కోరిక తీరిపోగానే కాలగర్భంలో కలిసిపోతుంది. హాయ్ అను. ఏంటను? ఏంటలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీకు కృష్ణుడు గుర్తున్నాడా? కృష్ణుడా? ఆయన్ని ఎలా మర్చిపోగలను? నాకు పునర్జన్మనిచ్చినవాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే కదా. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అదే రాజా అని మనకి సూపర్ మార్కెట్ నుంచి సరుకులు సప్లై చేస్తున్నాడు. అతను ఉన్నట్టుండి కృష్ణుల్లా బిహేవ్ చేస్తున్నాడు. రాజా అంటే అదే నిన్న నీతో కూడా మాట్లాడాడు. ఆ నా షూటింగ్స్ గురించి, అప్పుడెప్పుడో నేనిచ్చిన స్కాచ్ బాటిల్ గురించి, ఒకటి కాదు నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంత చనువుగా మాట్లాడాడు. అసలిదెలా సాధ్యం? నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తోందను. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కథ కూడా మన కథకి చాలా దగ్గరగా ఉంది. అందులో ఒక హీరో అనుకోకుండా చనిపోయి ఆత్మగా మారి మరో హీరో శరీరంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు రెండో హీరో అచ్చం మొదటి హీరోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆత్మ అంటే మన కృష్ణుడు. హలో, నమస్కారం అండి. నమస్కారం. పద్మావతి వచ్చిందండి? పద్మావతి అండి. పద్మావతి? ఒక్క నిమిషం. ఏమయ్యా నరసింహరావు, మన స్టేషన్కి పద్మావతి అని ఎవరన్నా వచ్చారా? రాలేదయ్యా. ఎప్పుడు వస్తుందండి? నాకేం తెలుసయ్యా. ఇది స్టేషనేనా? అవును. పద్మావతి ఎప్పుడు వస్తుందో తెలియనోడికి నీకెవరు ఉద్యోగం వచ్చారయ్యా? ఎవడ నువ్వు? పబ్లిక్ కామన్ మ్యాన్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పబ్లిక్ కామన్ మ్యాన్? చెప్పండి సార్, నేను తమరికి ఏ విధంగా సహాయపడగలను? సహాయం కాదు, సమాధానం చెప్పు. ఆ పద్మావతి ఎవరో నాకు తెలియదయ్యా. పద్మావతి ఎవరో తెలియదు. అంటది, చుక్కు చుక్కు అంటది. అంటది, చుక్కు చుక్కు అంటదా? ఇంతకీ నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు బాబు? స్టేషన్ కి. ఏ స్టేషన్ కి? రైల్వే స్టేషన్ కి. పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం ఎంక్వైరీ చేశా. రైల్వే స్టేషన్ కా? పద్మావతి ఎక్స్ప్రెస్ కావాలా? ఒరి యదవా, నువ్వు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ కి. పెట్టే ఫోన్, పెట్టే. ఓ ఇదిగో నరసింహరావు, ఈడెవడో బురద నీసాడయా. హీట్ ఎక్కిపోయింది. కూల్ డ్రింక్ ఏమన్నా తీసా? ఓ షబ్బో. నమస్తే సార్. నమస్కారం. ఓ కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పండి, రాసుకుంటాను. 6 నెలల క్రితం ఒక హత్య జరిగింది సార్. హత్య? అవును సార్. 6 నెలల క్రితమా? అవును సార్. ఎవరు చేశారు? మాజీ మంత్రి కొడుకు జనార్దన్ సార్. మాజీ మంత్రి కొడుక? అవును సార్. ఎక్కడా? ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్ లో జరిగింది సార్. ఫామ్ హౌస్ లోనా? ఎవరిని? నన్నే సార్. నన్నే సార్. నిన్ను హత్య చేయటం ఏంట్రా? నువ్వు బాగానే ఉండవుగా. నన్నంటే ఈ నన్ను కాదు సార్, లోపలున్న నేను. లోపల నేను, బయట నేను. పొద్దున్నే మందు కొట్టొచ్చావా? అలవాటు తప్ప 6 నెలలు అవుతాను సార్. వీడు తాగుతాడో లేదో తెలియదు సార్. మాట్లాడితే వాడు వీడంటావేంట్రా? అది కాదు సార్, మాట్లాడుతున్న నేను కృష్ణుణ్ణి సార్. కనిపించే వీడు రాజా సార్. రాజా బతికే ఉన్నాడు సార్. కృష్ణుణ్ణి మాత్రం చంపేశారు సార్. మళ్ళీ వీళ్ళిద్దరెవర్రా? నీకు దండం పెడతారా అయ్యా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పరా స్వామి. వచ్చావా?
వీడి దెబ్బకి బుర్ర కదయ్యా, టోటల్ బాడీ మొత్తాన్ని బాయిలర్లో పెట్టినట్టు అయిపోయింది. థ్యాంక్స్ సార్ దాహం వేస్తుంది, కావాలంటే నీకు ఇంకోటి తెప్పిస్తాను బాబు. మీరే తాగుదురు కానీ ఇవ్వండి సార్. ఇదేంటి సార్? ఏంటయ్యా నీ ఉద్దేశం? ఇదేంటో తెలియకుండానే ఎస్ఐ అయ్యానంటావా? చెప్పండి సార్. గ్లాసు. ఇప్పుడు ఇదేంటి సార్? కూల్ డ్రింకు. మరి ఇందాక గ్లాస్ అన్నారు అప్పుడంటే అందులో కూల్ డ్రింక్ పోయలేదు కదా. కదా? నేను కూడా మీకు ఇందాక నుంచి ఇదే చెప్తున్నాను సార్. మీకు కనిపిస్తున్న ఈ గ్లాసు రాజా అంటే ఈ బాడీ, ఇందులో పోసిన కూల్ డ్రింకు కృష్ణుడు అంటే నేను. ఇప్పుడు చెప్పండి సార్, నేను ఎవరిని? కృష్ణుడు అంటే అంటే నువ్వు ఆత్మవా? అవును సార్. ఆయన చెప్తుంది నిజం. 6 నెలల క్రితం కృష్ణుడి హత్య జరిగింది. ఆల్రెడీ మిస్సింగ్ కేసు మీ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉంది. కావాలంటే ఈ డైరీ చూడండి. సార్ సార్ నన్ను అక్కడ చంపి ఇక్కడే సార్ పాతి పెట్టింది. ఇక్కడే సార్. చంపింది ఎక్కడ? అక్కడే సార్. సార్ తవ్వించు. సరే నేను నాతో రండి. అదేంది భయ్యా, మా అందరికి ఫారెన్ సరుకు పోసి నువ్వేమో చీప్ లెక్కర తాగుతున్నావు, ఆవకాయ నక్కుతున్నావు. అమెరికాలో 6 నెలలుండి అడ్డమైన బ్రాండ్లు తాగి నాలుక తడారిపోయిందిరా. ఇప్పుడు నికార్సైన నాటు సరుకు తగలగానే నాలుగుతో పాటు నరాలన్నీ జువ్వుమంటున్నాయిరా. అంటే ఆడవాసం తగలేదా అన్న? ప్రతిరోజు పిజ్జాలు బర్గర్లు తినలేం కదరా. అందుకే ఆవకాయ ముక్క కోసం, ఆంధ్ర సుక్క కోసం, పాకలు పక్క కోసం పరిగెత్తుకొచ్చానురా. पापा मैं कंपनी को फोन करो बदले क्या ना సీపులెక్కర తాగాను కదా అని ఎంగిలి ముక్క తింటాననుకున్నావురా? సమస్య లేదు. మందైనా మగువైనా సీలో పెన్ చేయందే సిప్పు కూడా చేయనురా. నీ గురించి నాకు తెలీదా అన్న? అందుకే అమెరికాలో 6 నెలల నుండి వచ్చినావు. చత్ నీ అబ్బా సెటైరారా? అబ్బా అది కాదన్నా, ఇంతకుముందు హాస్టల్ నుంచి చిలుకలు వచ్చి షిఫ్ట్ డ్యూటీ చేసేవి కదన్నా. మధ్యలో వాడెవడో అడ్డు రాకపోతే ఎప్పటికీ ఈ ఫామ్ హౌస్ అన్న రెస్ట్ హౌస్ లానే ఉండేది కదన్నా. అందుకే కదరా అడ్డొచ్చిన నా కొడుకుని అడ్డంగా పాతి పెట్టింది. రేయ్ ఎవరొచ్చారో చూడు. ఓకే అన్న. ఎవరు కావాలండి? కొట్టండి సార్ బండి. పడతారండి. అన్నా అన్నా అన్నా. ఏంటస్సై ఇలా వచ్చావు? బాబు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఫినిష్ చేస్తే మాట్లాడు. పర్లేదు చెప్పు. మీ మీద కంప్లైంట్ వచ్చింది బాబు. కంప్లైంటా? ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. నువ్వా? అవును బాబు, మర్డర్ కేసు. మర్డర్ కేసా? నా పైన? 6 నెలల క్రితం మీరు అతన్ని హత్య చేశారని అతనే స్వయంగా మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే నేను స్వయంగా వచ్చాను. మందు తాగుతున్నది మేమా మీరా? అయినా బతికినోడే సచ్చానని చెప్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి మా ఫామ్ హౌస్కి తీసుకొచ్చారేంటి? మీరు చెబుతుంది కరెక్టే బాబు, కానీ ఈ బాబు చెప్పేదానికి సాక్ష్యాలు. సాక్ష్యాలా? ఏంటది? 6 నెలల క్రితం మీరు కృష్ణుడనే ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ విషయాన్ని కృష్ణుడే వచ్చి స్వయంగా తన డైరీలో రాశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడైనా చనిపోయిన వాడు నన్ను పలానా వాడు చంపాడని మళ్ళీ వచ్చి డైరీ రాస్తాడా? డైరీలో మాత్రమే రాసుకోలేదు బాబు, తమరు మర్డర్ చేసి పాతి పెట్టిన ప్లేస్ కూడా చూపించాడు.
ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ తవ్వడం ఎక్స్ట్రా అన్నీ ఫినిష్ అయిపోయాయి. నా పర్మిషన్ లేకుండా నా ప్లేస్లో ఎలా తవ్వుతారు? అయినా నేనెవరో తెలుసా మీకు? తెలుసు బాబు. మాజీ మంత్రివర్యులు గారి బాబు అనే సంగతి తెలుసు, యువజన నాయకులన్న సంగతి తెలుసు. అన్ని పర్మిషన్లతోనే తమరిని అరెస్ట్ చేయడానికి వచ్చాను బాబు. మాకు ఇబ్బంది కలిగించకుండా మాతో వచ్చేస్తే మర్యాదగా ఉంటుంది బాబు. నేను రాను. మా మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. మీరు రావద్దు బాబు, మా వాళ్ళే మర్యాదగా తీసుకెళ్తారు. రేయ్, బాబును మర్యాదగా తీసుకురండిరా. రాను. నేను రాను. ఏయ్. నేను రాను. వదులు. నేను రాను చెప్తున్నానా? మర్యాద పెంచండిరా. పద, వదులు. అనుగారు, బద్రి అన్నా ఏంట్రా మనం ఇక్కడున్నావు? ఏం లేదు, చిన్న పనుండి ఇక్కడికి వచ్చాం. ఆ విషయాలన్నీ నేను నీకు తర్వాత చెప్తాను, పద.